అందరికీ ఎంగేజ్మెంట్ వ్లాగ్స్ నచ్చుతాయి. మంచి ఎంటర్టైన్గానే చేస్తాం అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మా ఫంక్షన్ ఖర్చులు ఏమి, ఎక్కడెక్కడి నుంచి మేము ఎట్లా ఏమి అన్న మొత్తం డ్రెస్సింగ్ అంతా చూపిస్తాం. కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా సెర్చ్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో. సో మీకు అంతా యూజ్ అవుతుంది. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో అందరికీ నచ్చుతాయి. హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. హైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి. హైక్ కాదు, హైప్. ఎందుకంటే దానివల్ల ఇంకా కొత్త వాళ్ళకి వెళ్తుంది. అప్పుడు మన ఛానల్లో మన కంటెంట్ కూడా వాళ్ళు కూడా చూసే ఈ ఛాన్స్ ఉంటుంది. మాకు కూడా కొత్త ఫ్యామిలీ దొరుకుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత. ఇది నిమ్మేష్ చౌదరిలో చెప్పే స్టైల్ మా ఛానల్లో వర్కౌట్ అవ్వదు. ఆ నిక్షిత ఎందుకంటే ఛానల్ గురించి కదా, అబ్బా పేరు ముద్ర చేయాలని చెప్పి నిక్షిత హైలైట్ అవ్వాలని. ఎందుకంటే అందరూ వాణి జిమ్మి అని పిలిచినా ఓకే, వాణి అని పిలిచొద్దు ఇప్పటి నుంచి. బాబా పుట్టిన తేదీ, ఆ బాబు పుట్టిన నక్షత్రం ప్రకారం నువ్వు నా రాళ్ళ, నాకెట్టయితే నాతో వచ్చిందో అట్లా బాబు నా రాళ్ళ. ఏం మార్చమని ఏం చెప్పలేదు, హైలైట్ చేయలేదు. నాకు పర్సనల్ గా గ్రోత్ ఉండాలి అని అంటే నా పేరు మార్చుకోమన్నారు. మీతో అయితే ఏది ఏమంటారు ప్రాబ్లమ్ డాడీ చెప్పినారు. పూజారులు ఎవరైనా అడిగితే జాతకం చూపిస్తే నువ్వు ఆ పిల్లలతో ఉన్నంత వరకు నీకు స్టార్ అమోఘము. అసలు నువ్వు వెనక చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఆ అబ్బాయి ఒక సూర్యకాంతి లెక్క చూసుకొని పోయే టైప్ అని చెప్పినారు. సూర్యకాంతి నేను మాడిపోతానని చెప్పారు. లేదు, సూర్యుని నీకు ఎక్కువ క్లోజ్అప్ అన్ని తప్పుడు. సూర్యకాంతి ఎంత విశాలంగా వదిలితే అంత మంచిదని చెప్పినారు. ఇంకా తినతో జాతకం నాదైతే అట్లేం లేదు. నేమ్ మార్చుకొని కొన్ని మంది మార్చుకుంటారు కదా పెళ్లికి, నేమ్ సెట్ కాలేదని చెప్పి. అట్లేం కాదు, నా పర్సనల్ గ్రోత్ కి నా కోసం అని చెప్పి మార్చుకోమన్నారు. తనకు ఐడెంటిటీ మంచిగా ఉండాలా, తను పెట్టబోయే బిజినెస్ లో మంచి దినదినాభివృద్ధి చెందాలని చెప్పి నిక్షిత అని పేరు పెట్టుకుంది. ట్రావెల్ చేస్తానేది నేనేందనేదో మీరేందనేదో నాకు 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. అంతకుముందు నుంచి కూడా పరిచయం ఉన్న వాళ్ళు ఉండిండొచ్చు. అంతకుముందు పరిచయం ఎవరు లేరు, నీకు ఓవర్ చేయొద్దు. ఉన్నారు లో ఉండే వాళ్ళు తప్పితే అప్పుడు 5 years అంతే. టిక్ టాక్, తర్వాత బిగ్ బాస్ రివ్యూ, బిగ్ బాస్ నుంచి యూట్యూబ్, ఇవన్నీ అన్నిట్లో చాలా మంది కామన్ గా ఉండేవాళ్ళు, ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఉండేవాళ్ళు చాలా మంది ఉండింటారు. నా స్ట్రగుల్స్ ఏమి, నా అప్ అండ్ డౌన్స్ ఏంది అనేది మీరు అందరూ ఆల్రెడీ చూసేసినారు. కొన్ని ఏమంటే నేను కొన్ని షేర్ చేసుకోను, చాలా చేసుకోము, చాలా మటుకు షేర్ చేసుకోలేదు నేను. ఎందుకంటే నాకంటూ ఒక బ్యాక్ బోన్ కుటుంబం అనేది ఏంది లేదు కాబట్టి నేను ఏది చూపించుకునే ఏది వీలు ఉండేది కాదు. వీటికి వచ్చిన తర్వాత నాకంటూ కుటుంబం ఏర్పడింది. వీటికి వచ్చి కూడా సంవత్సరం అయింది. సో నేను ఏదైతే ఆడ కోల్పోయినానో అది ఇక్కడతో మళ్ళీ మొదలైంది నా ప్రయాణం. ఇప్పుడు నేను సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో కూడా నేను మీకు సరిగ్గా చెప్పింది అయితే ఏం లేదు. అన్న వైజాగ్లో ఎందుకు ఉండిపోయినాడని కొంతమంది అనుకుండొచ్చు, బంధువుల ఇంటికి వెళ్ళిపోయినాడని కొంతమంది అనుకుండొచ్చు, ఏం ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడని ఇంకొంతమంది అనుకుండొచ్చు. యాక్చువల్గా వీడికి వచ్చిండేది వాళ్ళ నాన్నకి చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చేంజ్ అవ్వడానికి మెయిన్ కారణము కర్త కర్మ క్రియ అంతా భుజాల మీద వేసుకునేది వాళ్ళ నాన్నగారే. వాళ్ళ నాన్నే మెయిన్ సపోర్ట్గా నిలబడిండేది. ఏంటంటే నా ఫ్యామిలీ గురించి ఏందని తెలిసి, నేను బయటకు వచ్చేసింది తెలిసి, నేను ఒంటరిగా ఉంటానని తెలిసి, నేను ఒంటరిగానే వచ్చినానని తెలిసి, తను నాకు స్టార్టింగ్ నుంచి సపోర్ట్ ఉందని తెలిసి అన్నీ అర్థం చేసుకొని వీళ్ళ బంధుత్వం ఏమనుకుంటారో, వీళ్ళ ఇండ్లకాడ ఏమనుకుంటారో, ఏంది ఏం కథ అనేది పక్కన పెట్టేసి తన కూతురు సంతోషంగా ఉండాలా, తన కూతురు ఏం తప్పు చేయదు, తన కూతురు డెసిషన్ ఖచ్చితంగా మంచిగానే తీసుకుంటుందని చెప్పి వాళ్ళ నాన్న ఓకే చేయడం, నేను ఇటుకి రావడం. ఓకేనా. తర్వాత మనది ఎట్లంటే గ్రహం నుంచి వచ్చినట్టు గాచారం, గ్రహం నుంచి వచ్చిన గాచారం టైపు అన్నీ ఓకే అయినా కూడా సంవత్సరం పట్టింది జరిగేకి, ఏదన్నా ముందు పోవడానికి. ఆ మామూలుగా రాసి పెట్టింటారు, మనం అనుకున్నట్టు వెంటనే అయిపోదు కదా. ఇప్పుడు కొలిక్కి వచ్చింది అంటే వాళ్ళ ఇష్టం లేక కాదు, అందరికి ఇష్టంతోనే ఉండిండేది. ఇంకా పిల్లోడు ఒప్పుకోవడానికి కారణం కూడా పిల్లోడు చాకులెక్కున్నాడు, దూసుకునే పోయేటట్లున్నాడు, ప్రపంచాన్ని ఏలేదట్లున్నాడు అని చెప్పేసి. ఒక్క చెప్పాలా, మా డాడీ ఒక రోజు కూడా మాట్లాడలేదు ఇక్కడికి వచ్చినంత వరకు. మాట్లాడారా? ఊరికే జోక్ అంట. ఒక్క రోజు కూడా నేను మీతో మాట్లాడి ఏమి ఎట్లా పిల్లోడు అనుకో. ఎందుకంటే మా డాడీకి నా మీద అంత నమ్మకం. ఈ పాప అంతగా చెప్తుందంటే ఏదో ఒకటి ఉన్నింటినే చెప్తుంది, లేకపోతే చెప్పదు అని తెలుసు. ఎందుకంటే దాని ముందు మా డాడీకి ఏంటంటే ల్యాండ్ కొన్నామని కానీ, గోల్డ్ కొనుక్కున్నాం, ఇట్లాంటివి నేను లీక్ చేసేసేదాన్ని. సో మా డాడీకి ఒక నమ్మకం ఉంది, వీళ్ళకి కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉంది, ఈ పిల్లోడికి తనకి ఉంది లైఫ్ మీద. సింగిల్గా ఉన్నా కూడా అది చదువుకోవడానికి వెళ్ళింది, ప్లస్ ఈ పిల్లడు యూట్యూబ్ చేసుకుంటున్నా కూడా ఎక్కడో దగ్గర సంపాదించుకుంటున్నారు ఇద్దరు కలిపి అన్న ఒక స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఉంది. కాబట్టి నేను చెప్పగానే కానీ నిమ్మితో మాట్లాడడం లాంటివి ఏం చేయలేదు. సైలెంట్ అంటే చాలా సీరియస్. మళ్ళీ
చాలా సీరియస్. పోనీ ఏదైనా అంటే ఏమంటారు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏదో నార్మల్ పర్సన్స్, ఏదో మిడిల్ క్లాస్ ఆ టైప్ కాదండి. మేమంతా బాగానే వెల్ సెటిల్ ఫ్యామిలీనే. మా డాడీ వాళ్ళు మంచి సంబంధానికి ఇచ్చి చేయగలరు. అన్నీ ఉన్నా కూడా నాకు రెస్పెక్ట్ ఇచ్చి ఇది రెస్ట్ ఆఫ్ లైఫ్ బతకాల్సింది ఈ పాప కాబట్టి తిని హ్యాపీగా ఉండాలన్న ఒక్క విషయంతోనే ఒప్పుకున్నారనమాట. నిజంగా వాళ్ళ నాన్న స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి వర్కౌట్ అయింది, లేకపోతే ఎట్టి బస్సులో కాదు. ఎందుకంటే వాళ్ళ బంధువులు పెద్దనే, బంధుత్వాలు పెద్దనే, ఊర్లు వాళ్ళ బంధువులు ఉన్నారు. సో వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళకు మంచి పేరు అన్నీ ఉన్నాయి, వాళ్ళ మంచి సంపాదన, మంచి ఆస్తి అంతా ఏ టు జెడ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి ఉన్నట్టు ఒక వ్యక్తి సంబంధం లేకుండా ఎక్కడో 800-900 కిలోమీటర్ల పక్కున్నోడు, అది కూడా వానికి కుటుంబం లేదు, ఏమీ లేదు, అది కూడా యూట్యూబే అన్నా కూడా ఒప్పుకోవాలంటే చాలా ఇది. అండ్ ఇంకా ఒప్పుకున్న తర్వాత కూడా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అన్నది కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేశాను బలవంతంగా ఒప్పేసుకున్నారు అన్నట్టు లేదు. ఎప్పుడు నా పేరెంట్స్ నా తమ్ముడిని ఎట్లా చూసుకుంటారో అట్లే నిమేషన్ చూసుకుంటాను. అసలు చెప్పాలంటే నాకన్నా ఇంకా ఈ పిల్లడికి కొద్దిగా ఎక్కువ వాల్యూ మా అమ్మ ఇస్తుంది. మా నాన్నకి చెప్పారు మళ్ళీ జోయల్గా భలే కామెడీ ఉంటుంది. మళ్ళీ అట్లా సీరియస్ ఫ్యామిలీ కూడా కాదు, మంచి ఫన్ టైం పాస్ ఫుల్. వీళ్ళ అమ్మగారితో ఫుల్ టైం పాస్, వాళ్ళ నాన్నతో కూడా హ్యాపీగా కూర్చొని ఆడుకుంటాము, హ్యాపీ దిగుతాము. వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ లో ఫ్యూచర్ లో వీడియోలు వస్తాయి చూడండి. మీ ఇద్దరు ఏమి కామెడీ ఉంటుందో, ఇద్దరు ఒకటే టైపే, అరిసే టైపు గట్టిగా. మాట ముందు అరసడము, మాట ముందు ఈ బావ వాళ్ళ నాన్న ఆట పట్టడం, వాళ్ళ నాన్న ఈ బావ అనడం భలే ఉంటాయి. ఆ వీడియోలు చూస్తే నిజంగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఫ్యూచర్లో అవి కూడా వస్తాయి చూడండి. అంటే మా డాడీ కొద్దిగా ఈ ఫొటోస్ వీడియోస్ ఆ టైప్ కాదు కాబట్టి ఎప్పుడు తీయలేదు, సిగ్గుపడతారు. నిదానంగా అలవాటు అవుతుంది అందరికి. సో అందుకు. అండ్ మా మమ్మీ మా డాడీ అయితే ఫుల్ ఓన్ చేసేసుకున్నారు కొడుకులాగే. సో ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ వరకు. సంవత్సరం ఎట్లా గడిచిపోయిందో సంవత్సరం అయిపోయింది ఇటుకు వచ్చి. మొత్తానికి అయితే ఒక ఫీల్ ఉంటుంది. అది ఎట్లా అంటే ఒకరినే బతికినా అనేది లేకుండా ఇటుకు వచ్చిన తర్వాత ఉన్నారు మనుషులు ఉన్నారు మనకు కూడా అనేది ఒకటి ఉంటుంది. అదొకటి నాకు ఇటుకు వచ్చినాక సంవత్సరం నుంచి ఉంది హ్యాపీ, సంతోషం. ఇంకొకటి అందరికీ కొంతమంది నా రిలేటివ్స్లో కానీ బయట మా ఏరియాలో వాళ్ళకి కానీ చాలా పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే, నిమ్మి బాగా డబ్బులు ఉన్నాయి, నిమ్మి మంచి ఫ్యామిలీ, ఈ పాపే ఎగరేసుకొని వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, ఈ పాపని రిజెక్ట్ చేసినట్టున్నారు, ఈ పిల్లడు నా మీద ప్రేమతో వచ్చేసాడేమో అన్న క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంది. అసలు చెప్పాలంటే అది అసలు అంతా రాంగ్. నేను రిలేషన్లో వెళ్ళిన ఫస్ట్ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అందరూ బయటకు వచ్చి సంపాదించుకునేది, ఓమని చెప్పాలంటే బయటకు వచ్చి సంపాదించుకునేది. స్థలమైనా, ఇళ్ళైనా, కార్ అయినా, ఇంట్లో సామాన్లు అయినా మేము కష్టపడి సంపాదించుకున్నాం. అది కాదు నేను అంటుంది ఇప్పుడు. సో ఎవరు నన్ను రిజెక్ట్ చేయలేదు. నన్ను రిజెక్ట్ చేసో తినేదో త్యాగం చేసి ఫ్యామిలీని వచ్చే టైపు తను కాదు. ఆ టైపు మా పేరెంట్స్ ఒకవేళ అయితే మా పేరెంట్స్ ఒప్పించడానికి చూస్తారు. ఇప్పుడు నేనే నాకేమి ఈ పాప నచ్చక మా ఫ్యామిలీతో ఏమైనా క్లాష్ చేయడో లేదా ఇట్లో ఇవన్నీ ఏం లేవు. నాకే కుటుంబమే వద్దనుకున్నాను. ఎందుకంటే మా నాయన కూడా చనిపోయినాడు. ఒకవేళ మా నాయనన్న ఉండింటే నేను ఒకవేళ ఖచ్చితంగా ఇటు పిలిచేవాడిని, మా నాయనతో మాట్లాడేవాడిని. ఎందుకంటే మా నాయనకి అంత ఇంతన్నా నా కొడుకు ఇంతకుముందంతా లైఫ్ అంతా బాధ పెట్టినా తర్వాత వాడు పెట్టే రకమే నాకు పెట్టినాడు అని హ్యాపీ ఫీల్ అయిన కాలాలు కూడా ఇంకొకటి వాళ్ళ డాడీకి కూడా వైజాగ్ వెళ్ళిపోవాలన్నది నా ఫస్ట్ డే 1 నుంచి చెప్తున్నాడు, నువ్వు వైజాగ్ పట్టాబో అనే. సో ఎవరు కూడా బలవంతం చేసో లేకపోతే తనకేదో నామే ప్రేమతోనో వాళ్ళని రిజెక్ట్ చేసో పెద్ద భూస్వామినేమో ఎత్తుకొని రాలే అది. అండ్ నిమ్మి అయితే కష్టపడతాడు, భూములు లేకపోతే అంటే ఉండేవి పోయినాయి కానీ తినైతే ఏం తెచ్చుకోలేదు, కానీ మంచోడు, సంపాదించగలరు కాబట్టి సంతోషం. సో అది క్లారిటీ, అది కూడా ఒకటి ఇచ్చాను. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే ఎంగేజ్మెంట్. ఇప్పుడు ఎంగేజ్మెంట్కి ఓకే అయింది. సో ఎంగేజ్మెంట్కి మీకు ఆల్రెడీ తమ్నైల్ చూసి అర్థమైంటుంది ఎంగేజ్మెంట్ అని. దాని తర్వాత ఇంకా నేను చెప్పిన వెంటనే మా డాడీ ఖచ్చితంగా ర్యాంప్ వేస్తాడు, కుక్కని ఈడ్చుకొని వెళ్ళినట్టు ఈడ్చుకెళ్ళిపోతాడు వైజాగ్. ఇంక నన్ను హౌస్ అరెస్ట్ చేస్తాడు. అంటే అప్పుడు అంటే ఈ బాబు కాలేజ్ అయిపోయే టయానికి తర్వాత నిదానంగా అయిపోయింది కదా చెప్పచ్చులే అనుకుంటే ఏమే నేను ఇక్కడ ఈగా వచ్చింది చెప్పాలనుకుంటే ఆ టైంలో కొన్ని సిచ్యువేషన్లు జరిగినాయి. అంటే హెల్త్ బాగాలేకపోతే ఎట్లా జరుగుతుంది అనే సిచ్యువేషన్ ఇదేంద్రా నాయన మనం సంపాదించినా కూడా మన అనే వాళ్ళు లేకపోతే ఇబ్బందులు పడతారు. ఒకవేళ నేను కానీ పడినా పర్లే, ఈ బాబు ఒకటి ఆడుండి ఇబ్బంది పడతా అంటే చూడలేకపోయినా. ఆ సిచ్యువేషన్ ఏందనేది మీ అందరికి తెలిసిండేది. అందుకు మనం ఎవరికి ఎంత పెట్టినా ఎవరి దగ్గర తీసుకున్నా దానివల్ల ఒరిగేది ఏం లేదు. ఖచ్చితంగా వీళ్ళు నా అనేవాళ్ళు వీళ్ళ వాళ్ళు ఉంటే తప్పితే అది వర్కౌట్ కాదనేది నాకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నా అనేవాళ్ళు వర్కౌట్ అయ్యేది ఎప్పటికీ కుదరదు. అది ఇంకా తనకుండే మనకుండే ఆప్షన్ ఒక్కటి ఏంటంటే
అంటే వీళ్ళ ఫ్యామిలీని. అందుకు ఆ టైంలో ఈ బాబు ధైర్యం చేసి చెప్పేయడం జరిగింది, ఇది అని ఇట్లా ఇష్టపడుతున్నాను అబ్బాయిని, ఇది సో అని చెప్తే వాళ్ళ నాన్న సరేలేమ్మా ఓకే అన్నాడు. ఎందుకంటే టెన్షన్ తీసుకోకూడదు కాబట్టి. లేదు మా డాడీ ఎట్లా అంటే మా డాడీకి ఒక ఐడియా ఉండేది అనుకుంటా నాకు తెలిసి. నేను మా డాడీ బయటకు వెళ్తున్నాడు, నాకు ఫుల్ వామిటింగ్స్, కళ్ళు తిరుగుతున్నాయి, నించునే ఇది కూడా లేదు. అయినా కూడా మా డాడీకి చెప్పాలని ఫిక్స్ అయిపోయినా. మా డాడీకి ఫోన్ చేసేటప్పుడు ఆ రోజు వాళ్ళ నాన్న చెప్పిన రోజు ఇవా ఫుల్ వామిటింగ్స్, హెల్త్ అసలు బాగాలేదు, నించునే ఓపిక కూడా లేదు. అయినా కూడా ఆ టైంలో చెప్పేసింది. ఎందుకంటే అప్పుడు ఇంకా హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇంకా మన అన్న వాళ్ళు లేరు, ఇది హెల్త్ ఇంత బాగోకపోయినా కూడా ఎవరు లేరు చూసుకునేకి, ఇంకా చెప్పేయాలి అన్నట్టు. మనం డబ్బులు పెట్టినా కూడా తినేవాళ్ళు అంతే. మా అయితే ఆ టైం కొట్టి ఉంటారు, మనతో రూపాయి వస్తుందంటే మన పక్కన ఉంటారు. కానీ వాళ్ళ వరకు వచ్చిందంటే ఎవడైనా పక్కన కదులుతారు, అది మామూలే. అందుకు అట్లా మనం ఒకరితో ఎంత బాండింగ్, బయట వ్యక్తులతో ఎంత బాండింగ్ పెంచుకున్నా కూడా అది ఎక్కువ రోజులు జరగదు, అది వర్కౌట్ కూడా కాదు. అది అయిపోయిన తర్వాత ఇంకా మా డాడీకి ఫోన్ చేయగానే వెంటనే మా డాడీ నీకు ఒక విషయం చెప్పాలి నాన్న, ఇది అదంటే చెప్పు అన్నారు. ఇప్పుడు కాదు అని మళ్ళీ భయం వేసి లేదు చెప్పు మా డాడీకి ఉంది చెప్పాను, ఇది ఇంకా ఏదో ఒకటి తెగిపోనిలే అన్నట్టు మా డాడీ చెప్పి ఏదన్నా పర్లేదు చెప్పండి. లేదు అర్జెంట్ అంటే అర్జెంట్ ఖచ్చితంగా అంటే ఉండైతే కార్ ఆపుతా. తర్వాత అయితే ఫోన్ చేయండి, లేదు నువ్వు ఇట్లే లైన్లో ఉండని చెప్పి, అయితే నువ్వు తిట్టకూడదు, నన్ను కొట్టకూడదు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోకూడదు, నాకు ఇంకా 3 months ఉంది స్టడీస్, అది ఏవో అట్లా చెప్పుకొని చెప్పు అంటే ఇట్లా నిమేష్ని ఇట్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వు ఎవరైనా చేసినా కూడా చేసుకుంటా, ఫ్యూచర్లో బాగోకపోతే నువ్వే ఫీల్ అవుతావు. ఇప్పుడు మేమిద్దరం చేసుకుంటే నేనే ఒకవేళ అది బాగున్న రిలేషన్ బాగోకపోయినా అది నా మీదే డిపెండ్ అయి ఉంటుంది, నువ్వు ఎప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వవసరం లేదు అని అది అని చాలా ఇదిగా మా డాడీకి చెప్పాను అనమాట. చెప్తే మా డాడీ ఓకే, నా అమ్మకు తెలుసా ఇది అదని, మా తమ్ముడు అందరికీ అంతా మా డాడీనే సెటిల్ చేసి, మా బాబాయ్కి కానీ అందరికీ మా డాడీనే ఫోన్ చేసి అన్నీ చెప్పడం జరిగింది. నాకు ఏమంటారు ఇంత కష్టం కూడా రానివ్వలేదు. మా డాడీ నా సిచ్యువేషన్కి వచ్చేటప్పుడు మాత్రం తండ్రి ప్రేమ కదా, సో నేను మా పేరెంట్స్ ఒప్పుకుంటారని కల్లో కూడా అనుకోలేదు. అంటే తప్పు చేయలేదులే, పిల్లోడు కూడా బాగున్నాడు, స్కోప్ ఏడైనా దొరికితే చిక్కుతే చాలు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి నేను మీ ఇక్కడ ఏం చూపించింది ఏం లేదు సరిగ్గా, మీకు కూడా ఎవరు తెలీదు, నాకు ఎవరెవరు ఏమవుతారు, నేను ఏంది ఏం కథ, వీళ్ళ ఫ్యామిలీ ఏంది, వీళ్ళ బంధువులు ఏంది, వీళ్ళు ఎట్లా ఏం కథ అనేది ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ నుంచి ఫిక్స్ అయింది కాబట్టి ఇప్పుడు మీకు వీడియోలు అన్ని వస్తుంటాయి. ఎంగేజ్మెంట్ కి కూడా ఎందుకు ఎంత టైం పట్టింది, ఈ పాప వెల్ సెటిల్డ్ అంటున్నారు, ఇది అదని అందరికి క్వశ్చన్ ఉండొచ్చు. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకోలేదు, మేము అనుకున్నాం, మా మమ్మీకి ఉండే, మా డాడీ కూడా అనుకోలేదు. ఎందుకంటే అటు నుంచి పేరెంట్స్ లేనప్పుడు ఎంగేజ్మెంట్ దేనికి అవుతుంది, ఇప్పుడు వాళ్ళు తాంబూలం ఇచ్చి పుచ్చుకోవడం లాంటివన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ ఉండవు, ఇదేం లవ్ మ్యారేజ్ కదా, దానికి ఎంగేజ్మెంట్ ఎందుకు ఇది అదని అనుకున్నాం. సో దానికి నేను స్కిప్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత అనిపించింది ఇది లైఫ్ టైం, ప్రతి ఒక్కరికి లైఫ్ టైం కాబట్టి ఒక్కసారి అవుతుంది కాబట్టి దీన్ని ఎందుకు మనం లవ్ చేసుకున్నాం కదా అని ఈ ఫార్మేట్ ఎందుకు మిస్ చేసేసుకోవాలని నేను ఓ 2 months ముందా అప్పుడు మనం ఫిక్స్ అయ్యి అప్పుడు ఓకే ఈ టైం పెట్టుకుందాం కొద్దిగా అన్నట్టు అనుకోని. అంటే మాకు మా వీధుల్లో మ్యారేజెస్ అన్నీ ఉన్నాయి, మ్యారేజెస్ అన్నీ ఉంది, వాటి ఫ్రీగా ఉన్నప్పుడు పెట్టుకుందాం అన్నట్టు ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాం అక్టోబర్లో. సో డేట్ అన్నీ కూడా మీకు రానున్న వ్లాగ్స్లో చెప్తాను. అంతే ఎంగేజ్మెంట్ సంబంధించినది మీకు బ్లాగ్స్ వస్తాయి, అన్ని వస్తాయి. షాపింగ్ ఏమేం చేస్తాము, ఆ బాబు ఎంగేజ్మెంట్ కి ఏం బట్టలు కొనుక్కుంటుంది, లేకపోతే నేనేం తీసుకుంటాను, మా వాళ్ళు ఏం తీసుకుంటారు, అసలు ఫంక్షన్ ఎంత ఖర్చు పెట్టి చేస్తాను, వీళ్ళ సర్కిల్ ఎట్లా వస్తారు, ఏం కథ, నాదైతే ఎవరు ఉంటారు అదొకటి. ఇంకెవరన్నా అంటే మీరు వీడియో చూసే వాళ్ళు ఉంటారు, ఆ వీడియో ఎంతమంది చూస్తే అంతమంది వాటి నా తరఫున వచ్చినట్లే. అసలు ఈ తరపు ఎక్కువ మంది ఉంటారు అట్లా. అది మొత్తం అంతా చూస్తారు. ఏంటంటే మన ఛానల్లో ఏనా పొద్దు ఒక ఫంక్షన్ వాతావరణము లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ ఏమీ లేవు. నేను ఏదో సిల్వర్ ప్లే బటన్ వీడియో పెట్టిండేది తప్పితే అసలు ఇంతవరకు చేసుకునేది ఏమీ లేదు. ఇంకొకటి కొన్ని యూట్యూబర్స్ ఇట్లా చిటికేస్తే కూడా మిలియన్స్ లో పోయే వాళ్ళని చూసాను. అదేందో మా అదృష్టం లేదో తినదృష్టం లేదో ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ కామెడీ అన్నది జనాలకి కొంతమంది తీసుకుంటారు. అదే కామెడీ ఎందుకంటే నేను చేసే జోనర్ కి ఆడియన్స్ తక్కువ ఉంటారు, రీచ్. ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ లేకపోతే ఆ టైప్ ఆఫ్ వల్గర్ లేకుండా, బూతులు లేకుండా, డబుల్ మీనింగ్ లేకుండా, అంత గలీజ్గా లేకోకుండా చూసేవాళ్ళు తక్కువ. బయటకు అందరూ మాకు ఇట్లా కామెడీ నచ్చుతుంది అంటారు, కానీ అన్ని చిల్లర వీడియోలకి లైక్లు ఎక్కువ, వ్యూస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లోపలోడు బయట ఓడు ఉంటాడు కాబట్టి
బయట ఉన్న వాళ్ళందరికీ ఈ కంటెంటే నచ్చుతుంది, కానీ లోపల ఉన్నటువంటి చూసేది వేరుంటాయి కాబట్టి మనం ఏం చేయలేము. నేను అట్లా అని చెప్పి ఆ టైప్ చేసి వ్యూస్ పెంచుకోవాలో లేదా ఆ టైప్ నా మైండ్ సెట్ లేదు కాబట్టి సంతోషం ఇట్లోకి వచ్చినట్టు ఈరోజు మనది అనే రోజు ఓ రోజు వస్తుంది, ఆ రోజు ఏదో మన గురించి ఏందనేది తెలుస్తుంది అంతే. అండ్ ఇంకొకటి, ఈ వ్లాగ్స్ మీరు అందరూ చూసి మంచిగా సపోర్ట్ చేస్తే మాకు అంటే ఒక టైప్ ఫీల్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే మేము షేర్ చేసుకున్నది చూస్తారు, అందరూ ఎక్కువ చూస్తారు. ఎందుకంటే ఈ యానా పొద్దు ఏది పెట్టినోడు ఇప్పుడు ఎందుకు కొత్తగా ఫంక్షన్, కొత్తగా ఎంగేజ్మెంట్ అంటే ఏంది చూపిలే కదా నేను కొత్తగా అంటే నేను అసలు నేను నాకు పలానా వాళ్ళు అవుతారని కూడా నేను ఇంతవరకు ఏది చెప్పను. ఎందుకంటే చెప్పే టైప్ కూడా లేదు నాకు, అందుకు నేను పెద్దగా అవన్నీ షేర్ చేసుకునిలే. ఇప్పుడు నుంచి అన్ని నీటి వస్తాయి చూడండి హ్యాపీగా. ప్రతి ఆల్టర్నేట్ డే పోస్ట్ అవుతుంటది దీనికి రిలేటెడ్ గా. నిక్షితలో వ్లాగ్స్ వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి. నెక్స్ట్ మ్యారేజ్ డేట్ కూడా ఆ రోజు ఫిక్స్ అవుతుంది, సో అప్పుడు చెప్తా. ఇప్పుడైతే ఇంకా చూడలేదు. ఒకవేళ రావాలనుకుంటే VIP పాస్ పెడతాను అండి. VIP పాస్ 2000. ఏ ఓర్ జైకే అబద్ధం చెప్తున్నాడు అట్లా. మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా మీరు అందరూ అనుకోవచ్చు మమ్మల్ని ఇన్వైట్ చేయరా, ఫ్యామిలీ అంటున్నారు ఇది అదా అని. ఇన్వైట్ చేస్తాం పక్కా, కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు అంటే మనకి సపరేట్గా మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత సపరేట్గా మేము ఒక కన్వెన్షన్ హాల్ తీసుకొని మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీకి మన సపరేట్గా పిలుద్దామని మా ప్లాన్ ఉంది. ఖచ్చితంగా అందరం కలుద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరు వస్తారు, ఎంతమంది వస్తారు ఫంక్షన్కి మనకు ఐడియా ఉండదు, ఎట్లా వాళ్ళు వస్తారు. ఫస్ట్ ఎందుకు నేను ఆలోచిస్తాను ఇప్పుడు నాకు అనంతపూర్లో జరిగో లేకపోతే అట్లయినంటే నా సైడ్ అన్నట్లు ఏదో కవర్ అవుతాండే. ఇప్పుడు నా సైడ్ ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు అనేది నాకే తెలియదు. రమ్మని చెప్తే నేను ఎట్లా క్యారీ చేయగలను అనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇది నా లోకల్ కదా కాబట్టి నేను అంతా మేనేజ్ చేసుకునే కూడా కాదు నాకు తెలిసి. ఎంతమంది రాచో కూడా నాకు తెలియదు, కానీ వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారో కూడా తెలియదు. వాళ్ళకి ఆ సైడ్ అయినంటే నేను ఎట్లా మేనేజ్ చేసుకుంటాను. నా సర్కిల్ ఉండే వాళ్ళు తగ్గట్టు పలానా వాళ్ళని ఆడబెట్టండి, వీళ్ళని పెట్టండి, వాళ్ళకి ఏం కావాలా వీళ్ళకి ఏం కావాలా అనేది ఆ టైప్ వాతావరణానికి సెట్ అవుతాండి. ఈడున్న వాతావరణం వేరు, మన బెటాలియన్ బ్యాచ్ వాతావరణాలు వేరు కాబట్టి మనం సపరేట్ కలుగుతాం. ఆఫ్టర్ మ్యారేజ్ మంచిగా ప్లాన్ చేసుకొని అందరూ నిమ్మిని కూడా కలిసాలి, ఒక ఫ్యాన్ ని పెట్టండి ఏదో అని చెప్తారు. దుస్సు మాటలే కానీ మన ఇంట్లో వ్యక్తి అన్నట్టు కలిసాలనుకుంటాం అది. సో ఇప్పుడు నుంచి ఖచ్చితంగా చూడండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ నిజంగా మీ అందరి బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయని అది. ఇంత రిస్క్ చేస్తాను, ఇంత రిస్క్ చేస్తాను దానికన్నా సరే మీరు సపోర్టింగ్ గా నిలబడండి. ఏందే రిస్క్ నాదా అంటే నాకు వెనకలు ఎవరు లేరు కదా, వెనకలు ఉండేది వీళ్ళే. నీకంటే